ప్రైజ్ లార్డ్. యేసుప్రభు నామంలో ఈ మీటింగ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మీటింగ్ అంతా దేవుడే మహిమ పొందును గాక. మన మధ్యలో మనోజన ప్రార్థన చేస్తారు. క్యాథిన్ లెక్క పాట పాడుతుంది. ప్రైజ్ లార్డ్ అన్న మనోజన. ప్రైజ్ లార్డ్. అందరూ కన్ను మూసుకొని ప్రే చేద్దాం. చేయండి. యేసు ప్రభా, పరిశుద్ధ దేవ, అబ్రహాం ఇసాకుడు గొప్ప దేవ, ఇజ్రాయేల్ మహాదేవ గొప్ప దేవ, బలవంతుడు ఆశ్చర్యకుడు ఆలోచనకర్త నీకు స్తోత్రం యేసు ప్రభా. ఆ కల్వరిసులు యేసు ప్రభా, మా పాపం, మా శాపం, మా రోగం, మా వ్యసనం, మా చెడు తరపు మాకొచ్చిన మరణం పొంది 3వ దినం తిరిగి లేచి ఆత్మీయ ఇజ్రాయెల్ గా మార్చుకున్నాం. అందుకని నీకు యేసు ప్రభా నీకు స్తోత్రం. ఆత్మీయ యూదుగా మార్చుకున్న యేసు ప్రభా, ఇంత ధన్యతండి. మాకు ఇంకా సరస్వతం నడిపించండి. గొప్ప రాష్ట్రాలు తెలియబెచ్చి రాణి బిడ్డలు నడిపించి సైతాటగాలు కూల్చి కాల్చేసి పరిశుధాత్మాభిషేకం కింద మేము నడిపించమని ఆజీవంతో మీరుండమని యేసుక్రీస్తు ప్రశ్న. ఆమీన్ బ్రదర్. ఆమేన్ అన్న. థ్యాంక్ యూ అన్న. మన మధ్యలో క్యాథిన్ లెక్క పాట పాడతారు. బ్రదర్ ప్రైజ్ ఓనర్ తోటి మాట్లాడాలా? సార్ మీరు వాడండి బ్రదర్, మీరు వాడండి. సరోజ్ బ్రదర్ మీరు వాడండి పాట. పాడుతున్నాను, ఒక్క నిమిషం పాడుతున్నా. దయచేసి దేవుణ్ణి ఆరాధిస్తాము. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనలో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో
కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసి, బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన, బంధువులే నన్ను భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయ్యా, నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. నా యేసుకు సమస్త సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ్యా, నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ రానికే టైం పట్టుతుంది, ఫోన్ కలుస్తలేదు. ఇంకో పాట పాడండి. సుజాతక్క మీరు పాట పాడండి అక్క. మీకు నిద్ర వస్తలేదు అయ్యనే అనబెట్టు. సుజాతక్క ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు ఒక పాట పాడండి అక్క. బ్రదర్ స్టక్ లేట్ అయిపోతుంది. ఒక పాట పాడుకుందాం ప్రభుని మహిమ పరుస్తూ. ఈలోగా మనకు స్పీకర్ వచ్చే వరకు మహిమలో నివసించి నా తండ్రి కోసం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకి మహిమ కలుగును గాక పాట పాడుకుందాము. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతలు ప్రభావము నీకే
ప్రభు మహిమ నీకే ప్రభు ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచితివే నీ గుణాతిశయముల్ ధరణిలో ప్రచురింప ఏర్పరచుకొంటివే ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచితివే నీ గుణాతిశయముల్ ధరణిలో ప్రచురింప ఏర్పరచుకొంటివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు రాజులైన యాజక సమూహముగా
ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతలు ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్య నాగరాజ్ బ్రదర్ గారు మనకు వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. యా ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెరీ సారీ అండి. వాక్యం అందించండి బ్రదర్. యా అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనము 31వ వచనము మనందరం కలిసి చదువుకుంటాం. క్షమించండి, నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనము. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. చదువుకున్న లేఖన భాగంలో ఇది కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఈ మాటను గురించి మనము ఆత్మీయ సత్యాలు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. కొరకై ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మారిన మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి మమ్మల్ని హృదయమారస్థితిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రేమించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా క్షేమంగా మా పనులన్నింటిలో మీరు సహాయపడుతూ వచ్చినారు. ఈ దినమంతట్లో మీరు మాకు ఇచ్చిన క్షేమము కాపుదల భద్రత అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యం చుట్టూ చేరి వచ్చింటుండగా ఇదిగో మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడము. ఇదిగో మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీరు మాట్లాడే దేవుడు ప్రభా. ఇదిగో నా మాటలు వ్యర్థము, మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి. ఇదిగో మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి. ఇదిగో మీరు మాట్లాడితే మా జీవితాలు మరి తండ్రి సమాధానంతో నింపబడతాయి ప్రభా. ఇదిగో మీరే నాతో మా అందరితో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ అయోగ్య దాసుని నన్ను నెసలు చాటును మరుగుపరచుకోనము, నా నోటిని మాట నుంచమని సంపూర్ణంగా ఖాళీ చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఒక మాట ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. సర్వోత్తమమైన మార్గం అని దాని తర్వాత ఆ సర్వోత్తమమైన మార్గం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి దీంట్లో. కానీ ఒక 2 విషయాలు నేను మీ గమనంలో తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. సర్వోత్తమమైన మార్గము అంటే మనందరికీ తెలిసిన విధంగా క్రైస్తవ్యము అనేది ప్రేమతో కూడినది. ప్రేమ యేసుని దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మొట్టమొదటిగా మానవుని చేసినప్పుడు మానవుడితో సహవాసం కలిగి ఉండాలని, మానవునితో రోజు మాట్లాడాలని, మనతో సహవాసం కలిగి ఉండాలని చేసిన మానవుడు పాపం ద్వారా దూరం అయిపోయినప్పుడు, పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు తిరిగి దేవుడు మరలా ఆ సహవాసాన్ని సమకూర్చడానికి, ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఆయన ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో మనకు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి
ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి కుమారుని అనుగ్రహించి ఆయనను మన కొరకై ప్రాణం పెట్టడం ద్వారా ఏదైతే సహవాసము కోల్పోతా వచ్చినామో మానవుడు ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తా వచ్చినాడు. అయితే దేవుని ప్రేమ అంటే దేవుడు ప్రాణం పెట్టినదే ప్రేమ. అంటే దేవుడు మన కొరకు ఆ దేవాతి దేవుడు, ఆ జీవం కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశం సింహాసనముగా భూమి పాదపీఠముగా ఆసీనుడైన ఆ పరమ దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతిగానములు చేయబడే ఆ మహిమను విడిచి ఈ మహిళలోకి నీ కోసం దిగివచ్చి నా కోసం దిగివచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి అంటే ఒక మార్గాన్ని నీ కొరకు నా కొరకు దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఆ క్రమంలో ఆయనను అంగీకరించిన బిడ్డలముగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారముగా, ఆయన యొక్క తర్వాతి అంటే ఆయన యొక్క ప్రాణం పెట్టిన దానికి బదులుగా మనం ఆయన బిడ్డలుగా దేవుని యొక్క కుమారులుగా మనము చేర్చబడుతూ వచ్చినాం. దేవునితో డైరెక్ట్ గా ఆ సహవాసం అనేది కలిగి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము రక్షణ కార్యము. అయితే ఇదే మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలోనేమో ఆయన మన కొరకు ప్రాణం పెడితే, మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనంలోకి వచ్చేటప్పటికి మనము మన తోటి సహోదరుల కొరకు మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే ప్రేమ అంటే దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ లవ్, ఇది దేవుని ప్రేమ. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి, రకరకాల ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ, చక్కని పాట ఉంది, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది అని చక్కని పాట దైవజనుడు రాస్తా వచ్చినాడు. దాంట్లో తల్లిదండ్రుల మధ్య ప్రేమ మారిపోతుంది, భార్యాభర్తల మధ్య ప్రేమ అది వాడిపోతుంది, కానీ దేవునితో ఉన్న ప్రేమ అంటే ఈ ప్రేమ బహు ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో ఆయన బిడ్డలముగా, యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలముగా మనం కూడా ఈ లోకంలో ఆయన ప్రేమను కలిగి ఉండాలి అని, అదే సర్వోత్తమమైన మార్గము అని ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అక్కడ చూసినట్లయితే ఈ కొరింథీ సంఘంలో దాదాపు అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. అపోస్తులైన పౌలు గారు దాదాపు 18 నెలలు అక్కడ సువార్త పరిచర్య చేసి సంఘాన్ని ఆరంభించినట్లుగా చూస్తాం. ఈ సంఘంలో కొంతకాలం తర్వాత ఈయన మరలా ఈ గాస్పల్ అవుట్ రీచ్ చేస్తా ఉన్నారు, సువార్త పరిచర్య చేస్తా ఉన్న క్రమంలో ఆయనకు ఈ కొరింథీ సంఘం గురించి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ కొరింథీ సంఘంలో ప్రేమ లోటుగా ఉండింది అని ఆయనకు వచ్చిన రిపోర్ట్ని బట్టి ఈ యొక్క అధ్యాయాన్ని అపోస్తులైన పౌలు నాడు కొరింథీ సంఘానికి రాయటం జరిగింది. బహుశా ఈ ప్రేమ విషయంలో ఈ ప్రేమను గురించి మనము ధ్యానించినట్లయితే అందరి జీవితాల్లో కూడా ఈ ప్రేమ అనేది లోటు కనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలంగా ఆ లోటు ఉండకూడదు అని దేవుడు ఈ లేఖన భాగాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, మొదటి 4 వచనాలు చూసినట్లయితే, మొదటి 3 వచనాలు చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడునైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయందును. అంటే మనుషుల భాషలు దేవదూతల భాషలతో మాట్లాడినా కూడా ఒకవేళ ప్రేమ లేకపోతే అది వ్యర్థము. తర్వాత ప్రవచించే కృపావరం కలిగి మర్మములన్నయో జ్ఞానమంతా ఎరిగిన వాడునైనను, కొండలను అంటే పరిపూర్ణమైన విశ్వాసం గలవాడునైనను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడునైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళారా, అంటే మనిషికి ప్రేమ, దేవుని ప్రేమ మన జీవితంలో లేకపోయినా మనం ప్రవచించవచ్చు, మనుషుల భాషలు దేవదూతల భాషలతో కూడా మాట్లాడవచ్చు. కానీ ప్రేమ లేకుండా కూడా ఈ పని చేయవచ్చు. విస్తారమైన పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, కానీ ప్రేమ ఉండని స్థితి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత ప్రవచించే కృపావరము కలిగి ఉన్న వాళ్ళు కూడా
ప్రేమ లేకుండా ఉండవచ్చు. ప్రవచనాలు చెప్తుండొచ్చు, ప్రవచించే ఒక కృపావరం కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితాల్లో కూడా ప్రేమ లేదు. తర్వాత చూస్తే మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని చెప్పేసేసి అపోస్తలుడైన పౌలు తనను గూర్చి చెప్తా ఉన్నాడు ఈ మాట. ఇదిగో నేను మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినా కూడా నేను వ్యర్థుడనే, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. తర్వాత ప్రవచించే కృపావరాలు కలిగినప్పటికీ, మర్మములు తెలిసినప్పటికీ, జ్ఞానమంతా తెలిసినప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థము. పరిపూర్ణ విశ్వాసము కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, నా శరీరమును కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రియులారా, ఈ అన్ని విషయాలు దాదాపు ఒక 5 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ 5 విషయాలు ఉన్నప్పటికీ, అంటే మన ఆస్తి అంతా పేదలకు ఇచ్చినా ప్రేమ లేకుండా ఉండొచ్చు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల జీవితాన్ని మనం చూస్తాం. వాళ్ళు ప్రేమ కలిగి, వాళ్ళు ప్రేమతో ఇవ్వలేదు. ఆస్తిని అమ్మేసేసి ఇచ్చారు కానీ ప్రేమతో ఇవ్వలేదు. అందుకోసమే వాళ్ళు అక్కడ చనిపోతా వచ్చినారు. ఇలా జ్ఞానం అంతా ఎరిగినను, సులోమును జ్ఞానము భయంకరమైన, అంటే ఆయనను మించిన జ్ఞానవంతుడి లోకంలో లేడు. అయినా కూడా ఆయన జీవితంలో ప్రేమ లేదు. అలాగా ఇంకా చూస్తే బీదల కొరకు మన ఆస్తి అంతా ఇచ్చిన తర్వాత మనం కాల్చబట్టుకు మన శరీరాన్ని అప్పగించినా కూడా అది ప్రేమ లేకపోతే వ్యర్థము, అన్ని కూడా వ్యర్థము అని చెప్పేసి ప్రభు ఇక్కడ ఉదయకాలము ఈ సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే ప్రేమలో ఏముంటది అని చెప్పేసి చూసినట్లయితే 5వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఈ 2 విషయాల గురించి నేను కొన్ని ఆత్మీయ సత్యాలు మీతో పంచుకోవాలని ప్రత్యేకంగా ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా దీర్ఘకాలము సహించును అంటే ఇది దీర్ఘశాంతము కలిగి ఉండేది. దీర్ఘకాలము సహించటం అంటే దీర్ఘశాంతము. కాబట్టి వీళ్ళంటే పేషెన్స్, ఓపిక కలిగి భరించటము, ఒకరినొకరు భరించటము అనేది బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. మన కుటుంబంలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, మన సహవాసములలో కావచ్చు, ఒకవేళ మన ఇతరుల పట్ల కొంత ఓపిక, పేషెన్స్ లేదా ఈ దీర్ఘశాంతం అనేది మన జీవితంలో లేకపోతే ప్రేమ లేనట్లే. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రియులారా, మనం మన తోటి వారిని సహించే వారంగా ఉంటున్నామా? మన తోటి వారిని భరించే వారంగా మనం ఉంటున్నామా? తోటి వారి పట్ల మనము ఓపిక కలిగి, ఓర్పు కలిగి ఉండేవారంగా మనం ఉంటున్నామా? ఒకవేళ ఈ విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతే మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ లేదు. ఆ ముందు వచనాల వరకు నేను వ్యర్థుడును అంటున్నాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమ కలిగి ఉన్న వారం అయితే దీర్ఘకాలము సహించే వారంగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క దీర్ఘశాంతము మనం కలిగి ఉంటున్నామా? దీర్ఘశాంతం అంటే చూడండి, మనము యాక్చువల్ గా ఈ ఇంగ్లీష్ లో చూసినట్లయితే లవ్ ఈజ్ పేషెన్స్ అని ఉంటుంది. అంటే దానికి అర్థం ఏమొస్తుంది అంటే లాంగ్ సఫరింగ్ ఆర్ ఫర్బేరెన్స్ అని వస్తుంది. అంటే మనము అపరిపూర్ణ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ అపరిపూర్ణ లోకంలో అన్నింటినీ సహించే లక్షణం కలిగి ఉండటమే ప్రేమ. కాబట్టి ప్రియులారా, దీనికి దేవుడు మనకి మంచి ఉదాహరణ. ఎందుకంటే దీర్ఘకాలం సహించట్లో మనం ఎన్నిసార్లు రక్షించబడిన తర్వాత మనం ఎన్నిసార్లు ఆయనకి దుఃఖకరమైన జీవితము, ఆయాసకరమైన జీవితము. చూడండి, మన జీవితంలో ఆ 10 ఆజ్ఞల్లోనే లెక్కేసుకుంటే మనము అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, తర్వాత వ్యభిచారం చేయకూడదు. వీటన్నింటికి నూతన నిబంధనలోకి వచ్చేసరికి డెఫినేషన్ చేంజ్ అయిపోయింది. డెఫినేషన్ స్టాండర్డ్ లెవెల్ చేంజ్ అయిపోయి మారిపోతే ఇక్కడేమో పాత నిబంధనలోనేమో శారీరకంగా వ్యభిచారం ఉంది, తర్వాత విగ్రహారాధన సంబంధమైన వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ప్రియులారా, అది మోహపు చూపుతో చూస్తే కూడా పాపమే. చూడండి, మన కళ్ళు, అందుకే యోబు కదా, నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ జోబ్. ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడంటే నేను కన్నీకను ఎలాగ చూడగలనని. బట్ అంటే
అటువంటి కమిట్మెంట్ మన జీవితాల్లో మనకుందా? కొన్ని ఈ విషయాల్లో మనం కొంతవరకు దేవుని బిడ్డలంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి కొంతవరకు ఉంటామేమో. కానీ ఈ సహించే విషయంలో ఎవరైనా ఏదన్నా చిన్న తప్పు చేస్తే వాళ్ళ గురించి గుసగుసలాడుతూ ఉంటాం. అయ్యో పలానా మిట్లా అని. మన ఇంట్లో జరిగేదైతేనేమో మనం కడుపులో దాచుకుంటాము. అదే పక్కన వాళ్ళ జీవితాల్లో ఏదైనా జరిగితే దాన్ని వాళ్ళని క్షమించలేదు, వాళ్ళ పట్ల వాళ్ళని సరైన మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయం, కానీ వారి గురించి మనమే టామ్ చేసేస్తాం, అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు దిస్ ఈజ్ నాట్ లవ్, ఇది ప్రేమ కాదు. దేవుని ప్రేమ ఒకవేళ మన జీవితాల్లో అటువంటి స్థితి ఉంటే ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘ శాంతము కలిగి ఉండును. ఆయన మన కొరకేమో మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా, ఎన్ని హేయమైన క్రియలు చేసినా, ఎన్నిసార్లు ఆయన నామానికి అవమానం తీసుకొని వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహించేవాడిగా ఉన్నాడు. ఆయన మన పట్ల కనికరం చూపేవాడిగా ఉన్నాడు. ఇంకా మారుతాడని అనేక వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమేమో క్షమించబడుతూ ఉన్నాము, కానీ మనము ఇతరులను క్షమించే విషయంలో ఇతరుల పట్ల ఆయన మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటే మనము మన తోటి సహోదరుల పట్ల మనము దీర్ఘశాంతము కలిగి ఉండలేని స్థితి మన జీవితాల్లో ఉంటే ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండవలెను అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి ఎడల? మనతో మంచిగా ఉండేవారి ఎడలనా? ఎవరి ఎడల? మన కుటుంబ సభ్యుల ఎడలనా? ఎవరి ఎడల? మన సేవకుల పట్లనా? ఎవరి ఎడల? మన సంఘాల్లో సంఘ పెద్దల ఎడలనా? కాదు, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండవాలంటే అది మన కుటుంబ సభ్యులు కావచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు, తోటి విశ్వాసులు కావచ్చు, సహవాసంలో ఇంకెక్కడైనా పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ లోక సంబంధమైన వారు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, అందరి ఎడల మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మనకు ఆ మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో బుద్ధి చెప్పుచు దైవజనుడి సన్నద్ధ. అంటే ఇది మనం కూడా దేవుని సేవకులు, దేవుని బిడ్డలు అందరూ కూడా దేవుని సేవకులే. కాబట్టి ప్రియులారా, సేవకులు వచ్చి అందరికీ బుద్ధి చెప్పరు కదా. మన దగ్గర మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదైనా పాపంలో ఉన్నారు, ఏదైనా తప్పుడు పని చేసేవారిగా ఉన్నారు, వారిని మనమే హెచ్చరించే వారంగా ఉండాలి. దీర్ఘశాంతం కలిగి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వారిని హెచ్చరించే వారంగా ఉండాలా. వారిని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చే వారంగా ఉండాలా. వారితో కలిసి ప్రార్థన చేసుకోవాలా. ఇదిగో రండి బ్రదర్, ఇదిగో మనం కాసేపు ప్రార్థన చేసుకుందాం, రండి సిస్టర్, రండి మనం కాసేపు ప్రార్థన చేసుకుందాం. ఈ శోధనలో నుంచి మీరు తప్పించబడాలా, ఈ స్థితిలో నుంచి మీరు బయటపడాలా, ఈ అనారోగ్యం నుంచి మీరు తప్పించబడాలా, ఈ యొక్క ఆర్థిక స్థితి నుంచి మీరు బయటపడాలి, రండి ప్రార్థన చేసుకుందాం. అలాగ వారిని ఆదరించి వారికి దీర్ఘశాంతంతో, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వారిని సరైన మార్గంలోనికి నడిపించే వారంగా ఉండాలి. అంతేకాని అది నిజమైన ప్రేమను తెలియజేస్తుంది. మా చర్చిలో యవనస్తులు ఉంటారు, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, సంఘంలో పాటలు పాడుతూ ఉంటారు. కానీ ఎలాగొస్తారంటే ఈ బటన్స్ ఇప్పేసేసి, కాలర్ బటన్ కింద బటన్ ఇప్పేసేసి అట్లాగా, అంటే అదొక రౌడీలాగా కనిపిస్తూ ఉంటారు చర్చిలో. నేను చాలా రోజులు ప్రార్థన చేస్తా వచ్చినాను, ప్రభువా ఎట్లా ప్రభువా వీళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి మాట్లాడుతూ 1-2 సార్లు వాక్యం ద్వారా కూడా చెప్తా వచ్చినాను. అయినా కూడా మార్పు లేదు. ఎందుకంటే మా సేవకుడు కొడుకే అలాగ ఉంటాడు కాబట్టి ఆయనను పోలి వీళ్ళు కూడా అట్లాగే ఉంటారు. వాళ్ళ పట్ల ఏం చేయాలా? ఒకరోజు ధైర్యం చేసి నేనే మాట్లాడుతూ చెప్పినాను. పాటలు పాడే ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆ పిల్లోడితో చెప్పినాను, బాబు మీరు పాటలు పాడటానికి వస్తున్నారు కదా, పాటలు పాడటానికి వస్తున్నప్పుడు గుండెలిప్పు తీసేసి వస్తే అది క్రమం కాదు, అది పద్ధతి కాదు, దేవునికి మహిమ రాదు. కాబట్టి గుండెలు పెట్టుకొని పాటలు పాడేటప్పుడు గుండెలు పెట్టుకోవాలి. చర్చకు వచ్చేటప్పుడు అట్లా బయట అయినా అలాగే ఉండటం మంచిది, కానీ బయట గురించి నేను చెప్పను. కానీ చర్చిలో ఉన్నప్పుడు మాత్రం ప్రత్యేకంగా అలాగే ఉండాలి అని చెప్పిన తర్వాత బహుశా నన్ను తిట్టుకున్నారో నన్ను ఏమనుకున్నారో తెలియదు, కానీ చెప్పటం అనేది మన బాధ్యత. కాబట్టి నా బాధ్యతగా నేను చెప్పినాను. ఆ తర్వాత నుంచి ప్రభువుకు మహిమార్థమే చెప్తా ఉన్నాను. ఆ పిల్లోడు మంచిగా గుండెలు పెట్టుకొని చక్కగా నిలబడి పాటలు పాడుతాను. అలాగా అంటే ఇది
ఇదేం పాపం కాదు కానీ బట్ అది క్రమాన్ని నేర్పించే విషయంలో కూడా మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే క్షమించే విషయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్లుగా పరలోక ప్రార్థనలో, తండ్రి ఇదిగో మీరు మా అపరాధములు మేము ఇతరుల మాకు తోటి వారి అపరాధములు మేము క్షమించిన ప్రకారం మేము మా అపరాధములు క్షమించమని పరలోక ప్రార్థన కూడా ఉంది. కాబట్టి ఇతరుల పట్ల దీర్ఘశాంతం కలిగి వారిని క్షమించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది, పవిత్రతతోనూ దీర్ఘశాంతముతోనూ ఉండవాలని. కాబట్టి ప్రియులారా, ప్రేమ అంటే దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతం ఏం చేస్తూ ఉంటుందంటే అన్ని విషయాలు బేర్ చేస్తుంది. ఇట్ బేర్స్ ఆల్ థింగ్స్, ఇట్ బిలీవ్స్ ఆల్ థింగ్స్, ఇట్ హోప్స్ ఆల్ థింగ్స్, ఇట్ ఎండ్యూర్స్ ఆల్ థింగ్స్. అంటే అన్ని విషయాలు బేర్ చేయాలా, మనమే బేర్ చేయాలా, అన్ని విషయాల్ని నమ్మాలా, విశ్వాసం చెప్పే విషయాలు నిరీక్షణ కలిగి ఉండాలా. తర్వాత ఈ రీతిగా మనము అన్ని విషయాల్లో కూడా భరించే వారంగా ఉండాలా. అదే దీర్ఘశాంతం కలిగినటువంటి యేసు ప్రభు వారిలో ఆయన జీవితంలో ఏ మాత్రము పాపం లేదు. ఆయనను అనేక సార్లు రాళ్ళు రుదామని చంపుదామని వచ్చినారు, వాళ్ళ విషయంలో కూడా దేవుడు కోప్పడలేదు. తర్వాత ఆయనను కొట్టినారు, ఆయనను హింసిస్తూ వచ్చినారు, ఆయన సిలువకు అప్పగిస్తూ వచ్చినారు, వారి పట్ల కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే బహుశా మన జీవితంలో అంత కోపం ఎవరి మీద రాకున్నాడు. అట్లాంటి స్థితి, అట్లాంటి శ్రమలు మనం ఎవరి ద్వారా పొందకుండా ఉండకపోవచ్చు. కాబట్టి ఆయనే దీర్ఘశాంతం కలిగి ఉంటే నా జీవితంలో మరి ఇంకెంతో దీర్ఘశాంతం కలిగి ఉండాలా. ఆయన బిడ్డలము కదా, ఆయన బిడ్డలం కాబట్టి ఆయన బిడ్డలముగా ఆయన కలిగిన దీర్ఘశాంతం మనము కలిగి ఉండవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, రీతిగా మనము దీర్ఘశాంతముతో కూడిన పరిచర్య చేసే వారంగా ఉండాలా. ఆర్సి చాప్మన్ అనే ఒక దైవజనుడు ఇంగ్లాండ్ లో పరిచర్య చేస్తా వచ్చినాడు. ఆయన ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో ఆయన స్వార్థ పరిచర్య చేసేటప్పుడు ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది. ఆ కిరాణా కొట్టు ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఈయన చాలా తిడుతూ ఉండేవాడంట. సువార్త చెప్తున్నప్పుడు వచ్చి ఆటంకపరిచేవాడంట, తర్వాత ముఖం మీదనే తిట్టేవాడంట, రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెడతా ఉండేవాడు చాప్మన్ అనే దైవజనుడిని. అయితే ఈయన అవేమీ పట్టించుకోకుండా ఈయన పరిచర్యను చేస్తా ఉన్నాడు. చాలా దీర్ఘకాలం చేస్తా వచ్చినాడు అక్కడ పరిచర్య ప్రాంతంలో. అయితే ఈ పరిచర్యను చూసి ఈ పరిచర్య చేస్తా ఉన్నాడు. ఈ కిరాణా కొట్టు అతనికేమో ఆయన మీద చాలా కోపం ఉండింది. ఈ క్రైస్తవ మతాన్ని ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఎంతగానో ఇబ్బంది పెడతా ఉండేవాడంట. అయితే ఇబ్బంది పెడతా ఉంటే ఒకరోజు చాప్మన్ గారి ఇంటికి ఒక బంధువులు వచ్చారు. బంధువులు వచ్చేసి ఈయన పరిచర్య ఇదంతా చూసిన తర్వాత ఈయనకి ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పేసి ఎలాగ సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తే అక్కడ అందరినీ అడుగుతా ఉంటే వీళ్ళు చేసే పరిచర్య గురించి విని వీళ్ళు చాలా మందికి భోజనాలు పెట్టేవారుగా ఉన్నారు. అయితే అక్కడ సంఘంలో ఈ అవసరతలు తీర్చాలని చెప్పేసి కనీసం కొంత కిరాణా సామాన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కొంత సహాయం చేయాలని చెప్పేసి ఉద్దేశం కలిగిన వాడే ఆయనతో చెప్తా ఉంటాడు, బ్రదర్ మేము కొంత కిరాణా షాప్ మీకు స్పాన్సర్ చేస్తాము, మీరు మీ పరిచర్యకు వరకే వాడండి అంటే చాప్మన్ గారు సరే పర్వాలేదు ఆయన అంగీకరించి, బట్ ఒక కండిషన్, నేను ఒక కిరాణా కొట్టు అడ్రస్ చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే మీరు ఈ కిరాణా సామాన్లు ఆర్డర్ ఇవ్వండి, తీసుకొని రావాలని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి ఆ కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి ఈయనంతా లిస్ట్ అంతా చెప్పిన తర్వాత చాలా కిరాణా సామాన్ తీసుకున్నారు. అంత గిరాకీ ఎప్పుడు కాదంట షాప్ లో. అయితే అంత డబ్బులు పే చేసినాడు ఆయన. పే చేసేసేసి అంటే కొంచెం ఈ మెటీరియల్ అంతా కూడా చాప్మన్ గారి ఇంటికి, చాప్మన్ గారు చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయనకి డొనేషన్ ఆయన దగ్గరికి డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి అనేసరికి కిరాణా కొట్టు అతను అన్నాడంట, ఏమండి మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు, ఇక్కడ కాదు మీరు తీసుకోవాల్సింది అని చెప్పేసి అంటే, లేదండి ఆయన చాప్మన్ గారు మీ దగ్గరికే వెళ్ళి మరి మీ అడ్రస్ ఇచ్చి మరి మీ దగ్గరికి పంపించారు అని చెప్పేసి అంటే ఈ కిరాణా కొట్టు అతనికి మైండ్ పోయింది. ఆ సామాన్లు అంతా తీసుకొని వచ్చిన తర్వాత చాప్మన్ గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఆయన క్షమాపణ కోరి ఆ రోజే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమను అంగీకరించి
యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తా వచ్చినాడు. అంటే ఆయన చాప్మన్ గారు ఎంత దీర్ఘకాలమైన సహిస్తా వచ్చినారు, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నారు ఆయన గురించి. ఆ రీతిగా కలిగి ఉండటం ద్వారా ఆయన ఒక ఆత్మను రక్షించగలుగుతా వచ్చినాడు. ఇది దేవుని యొక్క ప్రేమను ఆ రీతిగా మనము ప్రాచుర్యం చేసేవారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే ఈ చాప్మన్ గారి జీవితంలో జరిగిన ఒక సందర్భం ఏంటంటే, ఆయనకి తెలిసిన ఆయనకు ఒక ఉత్తరం రాశాడంట. ఏమన్నా ఉత్తరం రాశాడంటే, రాబర్ట్ చాప్మన్, ఆర్సి చాప్మన్ అని ఉంటుంది ఆయన పేరు, రాబర్ట్ చాప్మన్, యూనివర్సిటీ ఆఫ్ లా, ఇంగ్లాండ్ అని ఈ అడ్రస్ పెట్టేసేసి లెటర్ రాస్తే ఆయనకు వచ్చేసిందంట లెటరు. అంటే ఆ ఇంగ్లాండ్ దేశంలో దేవుని యొక్క ప్రేమను ఈ చాప్మన్ గారు అంతగా, అంటే ఆయన చూస్తే యేసు ప్రభుని చూసినట్లుగా అటువంటి ప్రేమ కలిగిన వాడిగా ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తా వచ్చినాయి. కాబట్టి ప్రియులారా, మనం కూడా అటువంటి దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి రెండవ మాటగా ప్రేమ దయ చూపును అన్నది, అంటే కైండ్నెస్. ఈ కైండ్నెస్ అనేది అంటే దేవుని యొక్క ప్రేమ అనే ఒక కాయన్ని చూస్తే ద ఫస్ట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ విల్ బి ద పేషెన్స్, ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ విల్ బి ద కైండ్నెస్. అంటే దేవుని యొక్క ప్రేమ ఒక కాయిన్తో పోలిస్తే ఒక పక్క పేషెన్స్ ఉండాలా, రెండో పక్క అంటే ఈ దీర్ఘశాంతం కలిగి ఉండాలా, లాంగ్ సఫరింగ్ అని కూడా ఉంది. తర్వాత ఈ రెండవ పక్క దయ. దీర్ఘశాంతం అంటే బేర్ చేయటం ఎంత ప్రాముఖ్యమో, దయ కలిగి ఉండటం కూడా అంతే ప్రాముఖ్యము క్రైస్తవ జీవితంలో. ప్రభువారిని చూసినట్లయితే అనేక మందిని ఆయన బాగు చేస్తా వచ్చినాడు. కుష్ఠరోగులను బాగు చేస్తా వచ్చినాడు, రక్తస్రావం గల రోగిని బాగు చేస్తా వచ్చినాడు. ఈ రీతిగా పాపాత్మురాలైన స్త్రీని క్షమిస్తా వచ్చినాడు, బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని బాగు చేస్తా వచ్చినాడు. వీటన్నింటికి ఏంటంటే హీ వాజ్ కైండ్, అంటే ఆయన దయ కలిగి ఆయన దయ చూపించినాడు. ఆయన దయ చూపించి వారిని బాగు చేసినాడు. నీ పట్ల నా పట్ల కూడా దయ చూపించి ఆయన నిన్ను నన్ను ఈ పాపపు రోగం నుంచి మనల్ని బాగు చేసినాడు. ఈ పాపపు స్థితి నుంచి, పాపులము అనే స్థితి నుంచి పరిశుద్ధులము అనే స్థితిని దేవుడు ఆయన దయ చూపి మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణము ఈ దయ. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఈ దయ కలిగి ఉండాలా, ఆయన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే ఆయన మేలు చేయొచ్చు, స్వస్థపరచుచు, సంచరించు, అంటే ఆయన దయ కలిగి, ఆయన వాళ్ళ మీద జాలిపడి లేదా దయ కలిగి కైండ్నెస్ బట్టి, ఆయనకున్న కైండ్నెస్ ని బట్టి ఆయన వారిని బాగు చేస్తా, స్వస్థపరుస్తా, సంచరించుచుండేనని చెప్పేసి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో రాయబడతా వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. మొట్టమొదటిగా పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్, అంటే ఓర్పు కలిగి ఉండటము, అంటే దీర్ఘశాంతము కలిగి ఉండటము ఎంత ప్రాముఖ్యమైనదో, దయ కలిగి ఉండటం కూడా అంతే ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఈ కైండ్నెస్ లేదా ఈ పేషెన్స్ ఇవి రెండు లేకపోతే మన జీవితాల్లో దేవుని ప్రేమ లేనట్లు అనే అర్థం ఇచ్చేటట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ నశించి నరకానికి పోతున్న ప్రజల పట్ల దయ కలిగి ఉన్నామా? మన తోటి విశ్వాసుల పట్ల, లేదా మనల్ని ఎవరైనా సతాయించేవారంటే, మనల్ని ఎవరైనా ఇబ్బందులు పాలు చేసేవారంటే వారి పట్ల మనం దీర్ఘశాంతం వహించి వారి కొరకు ప్రార్థన చేసేవారముగా, వారి మేలు కోరేవారముగా, వారి మేలు కొరకైన కార్యములు చేసేవారముగా మనం ఉన్నామా? చాప్మన్ గారు ఏ రీతిగా అయితే ఆ కిరాణా కొట్టు ఓనర్ని రక్షణ మార్గంలోనికి నడిపిస్తూ వచ్చినాడు, ఆయన ఎన్నోసార్లు శ్రమ పెడతా వచ్చినాడు, ఆయన ఎన్నోసార్లు బాధ పెడతా వచ్చినాడు, ఇబ్బంది పెడతా వచ్చినాడు, ఎన్నోసార్లు డిస్టర్బ్ చేస్తూ వచ్చినాడు ఆయన పరిచర్యను. బట్ స్టిల్ ఆయన కోపాన్ని ఉంచుకోలేదు, ద్వేషాన్ని పెట్టుకోలేదు, కానీ దీర్ఘశాంతం వహిస్తూ వచ్చినాడు. ఒక సందర్భం వచ్చింది, దేవుని ప్రేమను ఆయనకు కనపరుస్తూ వచ్చినాడు. తద్వారా ఆయన జీవితంలో గొప్ప రక్షణ కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఈ రెండు లక్షణాలు, ప్రేమ దీర్ఘకాలము సహించేవారుగా, తర్వాత ప్రేమ దయ చూపించేదిగా మన జీవితాల్లో కూడా అట్టి దయ కలిగి, ఇంకా అనేకులు నశించిన నరకానికి, వాళ్ళకి తెలియదు కదా ఆయన నశించిన నరకానికి పోతారు, ఆ సత్యం ఆయనకు తెలియదు. కాబట్టి
ఆ సత్యం తెలుసుకునే వరకు వారి పట్ల దయ కలిగి ఉండాలా, వారి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ లోకి వస్తారో, ఎప్పుడైతే వాళ్ళ ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుంటారో, అప్పుడు వాళ్ళు దానికి అంటే దేవుని ప్రేమ ఇట్లా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ విషయాలు నేర్చుకుంటారు. వారు కూడా ఇదే స్థితిని వారి జీవితాల్లో కలిగి ఉంటారు. కాబట్టి ప్రియులారా, ప్రేమ అంటే ఏదో దేవదూతల భాషలతో మాట్లాడటమో, లేదా మన యొక్క జీవితాలను సమర్పించుకోవటమో, లేదా ఇంకా మనం ఇందాక చూసినట్లుగా మొదటి 3 వచనాల్లో చూసినట్లుగా పరిపూర్ణమైన విశ్వాసము, జ్ఞానము ఎన్ని ఉన్నా కూడా ఒకవేళ ప్రేమ లేకపోతే మన జీవితాల్లో వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడినట్లుగా అవన్నీ కూడా వ్యర్థమే. కానీ ప్రేమ ప్రాముఖ్యమైనది. అందులో ఈ ప్రేమలో 2 భాగాలు చూస్తూ వచ్చినాము. దీర్ఘకాలం సహించేది, తర్వాత దయ చూపించేది. ఈ 2 లక్షణాలు మన జీవితాల్లో కలిగి ప్రభువును మహింపరుస్తూ మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఇంకా అనేకులకు ఈ ప్రేమను చూపించి, ఈ ప్రేమను బట్టి అనేకులను ప్రభు వద్దకు నడిపించే వారంగా దేవుడు నన్ను మనందరి జీవితాల్లో కూడా అటు కృప దయచేయను గాక. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఈ ప్రార్థన చేయమంటారండి. మా ప్రేమ గల పరలోక తండ్రి, మహోన్నతుడైన దేవా, మారని మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇదిగో సాయంకాల సమయంలో నేను ఇదిగో సర్వోత్తమమైన మార్గము ఆయన మాకు తెలియజేస్తూ వచ్చినావు. నేను ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఇదిగో మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మనుషుల భాషలు, దేవదూతల భాషలతో మాట్లాడిను ఇదిగో ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని చెప్పి నీ వాక్యం సెలవిచ్చినట్లుగా నేను ఇదిగో ప్రవచించే కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల విశ్వాసం గలవాడినైనను, ఇదిగో బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, నేను ఇదిగో ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడును అని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన ఇదిగో మా జీవితాలను నీ ప్రేమతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నా. ప్రేమ దీర్ఘకాలము సహించును ఆయన ఇదిగో ఆయన మరి తండ్రి ప్రేమ దయ చూపించును. అవును ప్రభు, నాయన ఇదిగో మీరు మా పట్ల దీర్ఘశాంతం వహించేవాడుగా, ఇదిగో మా పట్ల దయ చూపిన దేవుడు కానీ ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన ఇదిగో ఈ లక్షణాలు మా జీవితాల్లో కూడా మేము కూడా కలిగి ఉండడానికి మీ సహాయం దయచేయండి. ఇదిగో దీర్ఘకాలం సహించే వారంగా, దీర్ఘశాంతం వహించే వారంగా ఇదిగో మాకు కావాల్సిన కృపాను గురించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ మీరు కలిగిన దయ, మీరు మా పట్ల చూపుతున్న దయను మేము ఇతరుల పట్ల చూపి వారికి ఈ యొక్క సర్వోత్తమమైన మార్గమును తెలియజేసే కృప ఇదిగో మాకు అందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తే ఇంకా అనేక విషయాలు మరి తండ్రి ఇదిగో నీ వాక్యంలో రాయించబడితే వచ్చినాయి. ఇదిగో నిశ్చితమైతే మరొక తరుణం దయచేయండి. మిగిలిన విషయాలు ధ్యానించడానికి మీ కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ మరి చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించము. ఇదిగో కుటుంబాలను దీవించి ఆశీర్వదించము. కుటుంబాల్లో ప్రతి అవసరత మీరే తీర్చము. ఇదిగో తండ్రి ఎవరైతే ఆర్థిక అవసరతలు గుండా వెళ్తున్నారు ఆయన మన తండ్రి మీరే ప్రతి అవసరత తీర్చమని, అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంతో ఉంచమని, మీ యొక్క గొప్ప మన తండ్రి స్వస్థత కార్యములు కుటుంబాల్లో జరిగించి కృప చూపించమని, మా కుటుంబాలన్నింటినీ కూడా మన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్న బిడ్డల్ని, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరికీ కూడా మీకు ఆపదల భద్రత దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ నీ దాసుడు తండ్రి చంద్రశేఖర్ సార్ని బట్టి వందనాలు. ఆయన ఇదిగో మరి నీ దాసులు చేస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో రవి బ్రదర్ని బట్టి కూడా మీకు వందనాలు దేవా. ఆయన ఇదిగో ఈ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మిగిలిన మా ప్రియులందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని చేస్తున్న పరిచర్యలన్నీ దీవించి ఆశీర్వదించి నీరుకటి ఫలింపు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీకు కంచివేయండి, కాపుదల భద్రత అనుగ్రహించండి. ఇదిగో మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యం అయితే తిరిగి రేపటి దినం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తారమ్మని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఒకవేళ మీరు అక్కడైతే నాయన తండ్రి ఇదిగో మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా నాయన తండ్రి ఇదిగో అటు సిద్ధపాటు మాకు దయచేసి మీ కృప చూపించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ విడుదల తెచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హలో తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుడి సహవాసము చేరి వచ్చిన మనకును చెదిరిన సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక, ఆమేన్.
ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.